నమస్తే. సికింద్రాబాద్లోని సఫీల్గూడలో ఉన్న కట్టమైసమ్మ టెంపుల్ ముందున్నాం మనం. మనకు తెలిసిన విషయమే అందరికీ. ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అతను అమ్మవారి ముందు మలమూత్ర విసర్జనలు చేసిండు. ఇక్కడనే అమ్మవారికి శాఖ బోనాలు పెట్టే ప్లేసుల్నే మలమూత్ర విసర్జనలు చేసిండు. సో ఇప్పటికే ఇటు హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి అమ్మవారిని అపవిత్రం చేసిండని పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు ఇక్కడ. సో ఇవాళ అమ్మవారికి శాంతి బోనాలు సమర్పిస్తున్నారు ఇక్కడ పెద్ద ఎత్తున. అమ్మవారికి మనం చూసుకోవచ్చు అక్కడ అమ్మవారికి శాంతి బోనాలు, అక్కడ అతను చేసిన అపవిత్ర కార్యక్రమానికి నిరసనగా అమ్మవారికి శాంతి బోనాలు ఇక్కడున్న హిందూ సామాజిక వర్గానికి చెందిన అందరు ఇక్కడ బోనాలు అప్పచెప్పి పెద్ద ఎత్తున అమ్మవారి ఉత్సవాలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఎంత దారుణం అండి, ఎంత దారుణం ఇది! ఒక పవిత్రమైన అమ్మవారి దగ్గర మలమూత్ర విసర్జనలు చేయడం ఎంత దారుణం ఇది! ఇవాళ మొన్న ముత్యాలమ్మ టెంపుల్, పెద్దమ్మ తల్లి టెంపుల్, ఇవాళ కట్టమైసమ్మ టెంపుల్, రేపు ఇంకొక టెంపుల్. ఇదేనా దారుణం ఇది? ఎందుకు ఇట్లా అమ్మవారు అంటే ప్రత్యేకంగా అమ్మవార్ల పైన ఇట్లా పగబట్టుకోవడం దారుణం అండి. ఇది ఎంత దారుణం అంటే ఇక్కడ నేను స్వయంగా మీకు చూపిస్తాను. ఇక్కడనే దీపాలు పెట్టారు, ఇక్కడనే కొబ్బరికాయలు కొడతారు, ఆన్నే నైవేద్యం పెట్టిరు. వాడు ఇక్కడ మలమూత్ర విసర్జనలు చేసిండు. ఇక్కడ నేను చేయబెట్టి చూపిస్తాను, చూసినావా? ఇక్కడ మలమూత్ర విసర్జనలు చేసిండు ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఎంత అపవిత్రమైన! ఇప్పుడు ఒక దేవుణ్ణి పూజించే వాళ్ళు అట్లా చేస్తే వాళ్ళు అపవిత్రంగా భావించరా? వాళ్ళు ఖచ్చితంగా అపవిత్రంగా భావిస్తారు. అరే ఎందుకంటే పవిత్రంగా కొలుచుకుంటారు. ఇయ్యాలాడు కాదు అమ్మవారు ఉన్నది ఎన్నో సంవత్సరాల నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందమ్మా అమ్మవారు ఇక్కడ? 35 సంవత్సరాల నుంచి పూజలు చేసుకుంటున్న అమ్మవారి దగ్గర మలమూత్ర విసర్జనలు చేయడం వాడు అహ్మద్ అంటే ఇవ్వడం. ఎందుకు అమ్మవారిని అంత అపవిత్రంగా చేయడం? అరే పాపం, ఇప్పుడు ఎవరికైనా మనోభావాలు ఉంటాయి. రేపు తెల్లారి ముస్లింల మసీదుల దగ్గరకు పోయి హిందువులు చేసినా అది అపవిత్రం అవుతుంది. క్రిస్టియన్ చర్చిల దగ్గరకు పోయి చేసినా అపవిత్రం అవుతుంది. ఇలా హిందువులు నమ్ముకుంటున్న అమ్మవారి దగ్గరకు అది చేసిన అపవిత్రమే కదా. అరే వాళ్ళు ఎందుకంటే ఎంతో భక్తి శ్రద్ధలతో గోల్చుకుంటారు. ఇవాళ మా అమ్మవారు అని చెప్పేసి మమ్మల్ని రక్షించుకుంటారు అని చెప్పేసి వాళ్ళు ప్రతి సంవత్సరం బోనాల పండుగ కూడా ఇక్కడనే చేస్తారు కదా. మరి ఎందుకు కావాలని ఇట్లా అపవిత్రం చేయడం? మరోవైపు పోలీసులు అతను తీసుకొని పోయి వాళ్ళను అతనికి మెంటల్ గా డిజాస్టర్ ఉన్నాడు, ఆయన మానసిక స్థితి బాగాలేదని చెప్పేసి అంటున్నారు. అంటే గతంలో ముత్యాలమ్మ టెంపుల్లో జరిగిన దాడి అప్పుడు ఇదే పరిస్థితి, ఇవాళ అమ్మవారి టెంపుల్లో జరిగిన దాడికి ఇదే పరిస్థితి. మరి ఎవరు న్యాయం చేస్తారు? అంటే ఇది వాళ్ళ వర్షన్లు. మరి మాకు ఎవరు న్యాయం చేయాలి? మేము ఎవరి మీద కొట్లాడాలి? మా టెంపుల్ అన్ని ఇట్లే దాడులు జరగాలి, మా టెంపుల్స్ అన్ని ఇట్లే అపవిత్రం కావాలా ఎప్పటికీ? ఇలా దాడి జరిగింది, ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని నిన్న మొన్న మనం చూసినాం. ట్రాన్స్జెండర్స్ కానీ, శివశక్తులు కానీ, జోగినీలు కానీ, హిందూ సంఘాలు కానీ అందరు వచ్చిర్రు. అమ్మవారిని ఇక్కడ అమ్మవారి దగ్గర వేడుకున్నారు. అమ్మవారిని తప్పైందని వేడుకున్నారు. ఆ అపవిత్రుని తరపున మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పేసి అమ్మవారిని వేడుకుంటున్న పరిస్థితి. పెద్ద ఎత్తున శివశక్తులు అందరూ వచ్చి అమ్మవారికి శాంతి బోనాలు అప్పచెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మాట్లాడదాం వాళ్ళతోని. అలా చూసే ఉంటారు, అతి దారుణమైన సంఘటన ఇది. ఒక హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అతను ప్రవర్తించిన వ్యక్తితో ఎట్లా చూసుకోవచ్చు? అసలు గ్రామ ప్రజలందరికీ ఒకటే విన్నపం అండి, 14 రోజులు 15 రోజులు అనే రిమైండ్ మాత్రం మాకు అవసరం లేదు. గ్రామాన్ని కాపాడుతున్న సీఎం గారు, ప్రతి ఒక్కరు ఇండమెంట్ వాళ్ళు వారికి కఠినంగా చర్యలు రావాలని కోరుకుంటున్నాము. ఆ 14 రోజుల తర్వాత రిమైండ్ అయ్యి వాడి పిచ్చోడు అది ఇది అని ఇవన్నీ చెప్పేది లేదండి. అమ్మవారి కాడే చేసింది ఇది. దీంతో పాటు 4 దిక్కులకే ఇట్లనే అయ్యింది. కఠినంగా శిక్షించాలని మేము యావత్ తెలంగాణ శివశక్తులు అందరం కోరుకుంటున్నాము. అలాగే అమ్మవారి తాపంతో ఉండి గ్రామ ప్రజలకు ఏమైనా వినపం కలుగుతుందేమో అనుకుని ఈ రోజు అమ్మవారికి శాంతిపూర్వకంగా బోనాలు, నైవేద్యాలు, శాఖలు అన్ని తీసుకొచ్చి చల్లని శాఖలతో అమ్మవారిని శాంతింపజేయడం జరిగిందండి. అంటే ఇప్పుడు మీరు శాఖలు పెట్టేది, నైవేద్యాలు పెట్టే కానీ అతను మలమూత్ర విసర్జన చేసిండు. నిజంగా అంటే ఒక హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టే ఇట్లా? ఖచ్చితంగా మనోభావాలు దెబ్బతీశారు కాబట్టి దాని గురించే కోరుకుంటున్నాం. కఠినంగా చర్యలు కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఎవరైనా హిందూ జోలి దగ్గరికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. వారి చెమడాలు తాటలు ఒల్చవలసిందే. ఏం చేస్తారు అంటే ఇవరకు ఏం చేశారు? ముత్యాలమ్మ టెంపుల్ జరిగినప్పుడు ఏం చేశారు? పెద్దమ్మ టెంపుల్ ఇదంతా గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించింది ఉంది కాబట్టి అప్పగిస్తారు. ఏదైనా ఒకటి చేసి అప్పగించకుండా ఒక దెబ్బ కొట్టాలని పోలీసు వాళ్ళు తీసుకొని పోయి అట్లనే అంటారు. అదే విషయం మేము మసీదులో గానీ చర్చిలో గానీ మేము చేస్తామని నూక్కుంటారా? 1 గుడి పోయింది, 2 గుళ్ళు పోయింది, 3 గుళ్ళు పోయింది, వాళ్ళు చేస్తూనే ఎవరు మేము శాంతంగా ఉంటూనే ఉండే. ఇప్పటికైనా దయచేసి అందరూ ఒకటి కావాలి.
వాళ్ళ మీద తిరుగుబాటు కంపల్సరీ చేయాలి. ఒకసారి అయింది, 2 సార్లు అయినాయి, 3 సార్లు అయినాం, శాంతంగా ఉన్నాం. ఇప్పుడు ఉపయోగించేది లేదే లేదు. కఠినంగా చర్యలు తీసుకుంటాం మేము కూడా. ఇక మీట ఏడైనా మేము ముందుగా కొనసాగుతాం. మా పెద్ద మనుషులు అందరం వస్తున్నాం, మేము వస్తున్నాం, ఇంకా చర్యలు తీసుకుంటాం అని మనవి. అంటే అమ్మవారి టెంపుల్లో ఎన్ని సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటుంది అమ్మవారు? మేము పుట్టక ముందు నుంచి ఉంది అమ్మవారి ఈడ. మా తాతలు ముత్తాతల నుంచి చేస్తారు. మేము పుట్టి పెరిగిందంతా యాప్రాలే, మల్కాజ్గిరిలో అంతరం ఉన్నాం. కావాల్సుకొని చేసిరా ఎట్లా చేసినా మాకు తెలియదు. సంఘటన జరిగింది కాబట్టి వచ్చినాం. దాన్ని ఖచ్చితంగా అమ్మవారు ఉంది, పరిష్కారం కంపల్సరీ చేస్తాం. అయిపోయింది, అయినట్టుకే కదా మేము పూజలు చేసినాం, అమ్మవారికి నైజం చేసినాం, శాంతి చేసినాం. అమ్మవారి కృప అందరి మీద ఉంటది. వాళ్ళనైతే కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. ఎందుకు హిందూ టెంపుల్ మీదనే, హిందువుల అమ్మవారి మీద ఎందుకు ఇట్లా దాడులు జరుగుతున్నాయి అనుకోవచ్చు? మా మతంని రెచ్చగొట్టాలనే జరుగుతున్నాయి ఇవి. శాంతిగా ఉండాలని కాదు, రెచ్చగొట్టాలనే జరుగుతుంది. అంటే గతంలో బంగ్లాదేశ్ లో అన్ని మతాలు సమానమే అన్నందుకు ఒక అతన్ని తీసుకుపోయి ఇక్కడ మాత్రమే, ఇక్కడ గవర్నమెంట్ మాత్రం ఏం పద్ధతి ప్రకారంగా అయితే చేసలేదు. గతంలో మీరు అన్నట్టు అక్కడ చెట్టు కట్టేసి ఉరిపెట్టిన సిచ్యువేషన్లు కూడా మనం చూసాము. ఇక్కడ ఎందుకు ఊరుకుంటున్న 14 రోజులు 15 రోజులు రిమైండ్ మాకు అవసరం లేదు. యావత్ తెలంగాణ ప్రజలందరికీ నేను ఒకటే విన్నపము, వారికి కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. శిక్షించే ఇంకోసారి ఎవరు చెయ్యరు. నడి రోడ్డు మీద ఉరి తీయాలి, ఉరి తీస్తేనే ఇంకోళ్ళకి చేయడానికి భయపడతారు. లేదు, ఇది 5వ సంఘటన మన తెలంగాణలో జరగడం 5వ సంఘటన. ముత్యాలమ్మ గుడి, పెద్దమ్మ గుడి, బంగారు మైసమ్మ గుడి, నాంపల్లి, ఇక్కడ కట్టమైసమ్మ, శంషాబాద్ లో ఇంకొక అమ్మవారు రేణుకెళ్ళమ్మ గుడి దగ్గర ఇట్లా జరుగుతూ పోతున్నాయి. మనం ఉపేక్షించిన కొద్దిగా ప్రభుత్వం వీళ్ళకి కూడా అలసైపోతుంది. ఇలా జరగకుండా కఠినంగా మన ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉన్నా మన పార్టీలతో అతీతంగా లేకుండా, ఏ గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్ ఖచ్చితంగా మన శిక్షించి వానికి ఒక ఉరి శిక్ష తీయాలని కోరుకుంటున్నాం. లేకపోతే మా చేతికి ఇవ్వాలి, మేము చేస్తాం వాళ్ళ పని. చేతికిస్తే ఇంకా అమ్మవారు ఖండాలుగా చీల్చి చెండాడి అమ్మవారు ఉగ్రరూపం దాలుస్తా అని చెప్తుంది. అమ్మవారు ఉగ్రరూపం తాలిస్తే వేరే తీరు ఉంటది. కాబట్టి మేము అమ్మవారి కోసం శాంతించాలని ఇలా సామూహికంగా బోనాలు అపవిత్రమైంది కాబట్టి పవిత్రం కోసం అమ్మవారికి సల్ల సాకలతోటి, బ్యాండ్ మేళంతో, ఓడి బియ్యం బోనాలతోటి ఇంకా ఇప్పుడు ఉపేక్షించేది లేదు. తెలుగు ధర్మం, సనాతన ధర్మము నాశనం అయిపోతుంది. పట్టించినాం, అది మేం చేయాలా గవర్నమెంట్ చేయాలా? గవర్నమెంట్ భయపెడితేనే ఇంకొకళ్ళు భయవాడి గుళ్ళకి రాడు కదా. గవర్నమెంటే పట్టించుకున్నప్పుడు మేమేం చేయగలుగుతాం? అమ్మవారి పూజలు చేస్తాం, అలా కొట్టిన వరకు గవర్నమెంట్ తీసుకుపోయింది. వాళ్ళ ప్రాసెస్ ప్రకారం మళ్ళీ భయపెడితే ఇంకొకళ్ళు పుగులు పడుతుంది. అట్లనే ఒకటే ఇంకొకటి అంటనే ఉంటారు. అట్లా మంచుకున్నప్పుడు మానసిక లేకుంటే జైలు వేయాలి తీసుకుపోయి. ఎందుకు వేస్తలేరు? మానసికంగా బాలేడు అంటే ఒక విషయం అన్న. ఇప్పుడు మన రిలీజియన్స్ కు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ రిలీజన్ మీద మానసికంగా బాగాలేదు, లేకపోతే ఆడోళ్ళ మీద అఘాయిత్యాలు చేసిర్రు, పైన ఏమైనా దాడి చేసిర్రా, ఇప్పటి వరకు దాడి చేసిర్రా, వాళ్ళు మన ఆడోళ్ళని ఇబ్బంది చేయడము, మన ప్రజాస్వామికాన్ని దాన్ని డిస్ట్రాయ్ చేయడము, ఎప్పుడు ఇదేనా? ఇప్పుడు మానసికంగా బాగాలేడు, ఓకే యాక్సెప్ట్ చేద్దాం ఈ విషయాన్ని. మరి గతం నుంచి మొఘల్స్ నుంచి ఇదే నడుస్తుంది. దీన్ని మానసికంగా బాగలేదని ఎట్లా పరిగణిస్తారు? ప్రజలకు ఆల్రెడీ అవేర్నెస్ వచ్చింది, గవర్నమెంట్ కి సిగ్గు లేకుండా వచ్చిన. ఇది దేవత అనేది మనుషుల, ఇప్పుడు హిందువుల మనసు మీద మనోభావాల మీద దెబ్బతిన్నట్టు ఈ విషయం. హిందువులు ఏం చేస్తారంటే, ఇప్పుడు బంగ్లాదేశ్, ఒక్క విషయం నేను చెప్తాన్నా, అందరు హిందువులు ఐక్యత కావాలి. అది మీ మీడియా ద్వారానే మేల్కుంటారు తప్పితే వాళ్ళు ఇండిపెండెంట్ గా అంటే ఎవరు చెయ్యరు. ఎందుకు గారన్నా, ఒక్కటి గుర్తు పెట్టుకో, నీకు అవేర్నెస్ లేనన్ని రోజులు నువ్వు సైలెంట్ గానే ఉంటావు. ఇప్పుడు పలానా దగ్గర మనకు మంచి జరుగుతుంది, లేకపోతే అక్కడ క్లాసెస్ మంచిగా ఉంటాయి అంటేనే కదా పబ్లిసిటీ అయితే ఎవడైనా పోతాడు. మన హిందువులు ఎట్లూరు, ఇప్పుడు నిగురు కప్పిన నిప్పు లేక పడిపోయారు. దాన్ని జాగృతం చెయ్యాలంటే సోషల్ మీడియా చేయాలి. సోషల్ మీడియా ఇట్లాంటి పెద్దలు, మన మతపరంగా ఉన్న పెద్దలు వీళ్ళు కలిసి చేస్తేనే సామూహికంగా ప్రజలకు అవేర్నెస్ వస్తేనే అవుతుంది. ఇది అఖండ భారత్, అర్థమైందా అన్న? ప్రతి విషయంలో, ప్రతి విషయంలో హిందువులనే దెబ్బతీస్తూ, హిందువులనే ఇబ్బంది చేస్తూ, హిందువులనే చేస్తారు. కానీ ఒక హిందూ పోయి ఎప్పుడైనా చేసినట్టు ఎక్కడన్నా దాఖలాలు ఉన్నాయా? చరిత్ర పుటంలో ఎక్కడ కూడా లేవు. చూడన్న ఒక విషయం, ఓట్లు వేయించుకున్న సిగ్గులేని వాళ్ళకు, ఓట్లు వేయించుకున్న వాళ్ళకి ఫస్ట్ సిగ్గు శరం అనేది ఉండాలి. ఎందుకు తెలుసా? వాడు కూడా ఒక హిందువే. నేను చెప్పే విషయం, అట్లని మతాన్ని కులాన్ని అడ్డు పెట్టుకొని మేము ఎవరిని ఇబ్బంది చేస్తలేం. మేము మాకున్న ఇది ఒక బృందావనం లాంటిది. నేను ఓవరాల్ గా చెప్పాలంటే ఈ కల్చర్ అలాంటిది. ప్రతి విషయం ఇప్పుడు ఒక ఎడారైతుంది. అసలు హిందుత్వం లేకపోతే నిజంగా చెప్పాలంటే వేరే కల్చర్ వాళ్ళు, ఇప్పుడు ఒక హిందువులు ఉన్నారన్న 100 మేకలను వదిలేశారు, నువ్వు దాన్ని ఏం చేస్తాడు? మనం పూజించి దాన్ని పెంపు చేస్తాం. అదే వేరే రిలీజియన్ వాళ్ళు పెడితే అది ఎడారైతే అయిపోతుంది. ఎందుకు తెలుసా? మనకి చెట్టు మీద, ఇప్పుడు హిందువులు చెట్లు పెడతారు,
హిందువులు ఈ పని చేస్తారు, హిందువులు ప్రకృతిని కాపాడుతారు. దానివల్ల ఏమైతుంది, ప్రకృతి బాగుపడుతుంది, ప్రకృతిలో ఉన్న పర్యావరణం బాగుపడుతుంది, దాంట్లో ఉన్న జీవులు బాగుపడుతున్నాయి. సో హిందుత్వం అనేది ఇది. అందుకే కదా దానికి గుర్తుగా మనది మాతృస్వామ్యం, అవునా కాదా? మన అమ్మవారు అనేది మాతో సకల లోక జనని, అంటే సకల లోకాలకున్న విషయాలను, సకల జీవులను, రాశులను కాపాడే దేవత. కాబట్టి ఇప్పుడు బతుకమ్మ పండుగ అవుతుంది ఎగ్జాంపుల్, దాంట్లో పూలు వేస్తారు, అందరు పిచ్చితనం అంటారు, దానివల్ల ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతున్నాయి. అది సైన్స్ అనేది ఉందల్లా, మామిడాకు పెడుతున్నారు, దానివల్ల ఆక్సిజన్ లెవెల్ ఎందుకు, మన వాళ్ళ టైంలో ఎక్కువ మంది గుమ్మి కొడతారు కాబట్టి మనకు ఆక్సిజన్ కావాలి కాబట్టి. సో నేను చెప్పే విషయం ఏంటంటే ప్రతి విషయంలో సైన్స్ అనేది ఉంది. సకల లోక జనన అని అమ్మవారికి ఉత్తనే బిరుదు ఇయ్యలేరు, ఎందుకు ఇచ్చిర్రు ఆమెకు? ఆమె ప్రతి పర్యావరణాన్ని గాని సకల సూక్ష్మ నుంచి పెద్ద జీవుల వరకు ప్రతిదాన్ని కాపాడుతుంది కాబట్టి జగానికి జగదంబగా నిలిచింది ఆమె. సో ఆమె అంత ఉన్న దాంట్లో అఖండ భారత్ ఇది అసలు భారతదేశాన్ని గురించి తెలుసుకోనికే అదర్ రిలీజన్సే గాని, పక్క రాష్ట్రాలే గాని, పక్క దేశాల కాడి నుంచి ప్రతి వాళ్ళు అసలు ఈ దేశాన్ని, ఇక్కడున్న విషయాలు అసలు మన బైబుల్ నుంచి ఎన్నెన్ని విషయాలు, బాంబుల కాడి నుంచి ఎక్సెట్రా ఎక్సెట్రా ప్రతి విషయం తయారు చేసారు, అవునా కదా? ఒప్పుకోవాలి. ఇప్పుడు సైంటిఫికల్ గా అన్ని ప్రూవ్ అయినాయి, అందరూ ఒప్పుకుంటారు. అంటే మన నుంచి ఉంది అసలు ప్రతి వాడు వాళ్ళ రిలీజియన్ సంబంధించి చదువుతుండు, మన వాళ్ళు భగవద్గీత చదువుతలేడు, దేవి పురాణాలు చదువుతలేరు, 4 అవి ఉన్నాయి పురాణాలు. ఎందుకు? ఫస్ట్ తన్నాలంటే తల్లిదండ్రులని తన్నాలి. ఎందుకు తెలుసా? వాళ్ళు అవేర్నెస్ ఇస్తలేరు, వాళ్ళకి సిగ్గులేదు. వాళ్ళకేంది, పండుకున్నామా, ఉన్నామా, చేసినామా. ఇప్పుడు శివశక్తులు ఉన్నాము, అవసరం ఉన్నప్పుడు మొక్కుతురు, తర్వాత ఏం మొక్కట్లేదు. మొక్కాలని కూడా మా ఉద్దేశం కాదు. మా విషయం ఏంటంటే మా దగ్గరకు వస్తేనే కదా దేనికైనా కూడా మేము ఆన్సర్ ఇవ్వగలుగుతాము. మమ్మల్ని పట్టుకుంటేనే కదా, మమ్మల్ని అవసరం ఉన్నప్పుడు మాట్లాడి, ఇప్పుడు మీడియా మాట్లాడుతారు. సామాన్య ప్రజలు ఎందుకు రాలేరు ఈ విషయంలో? ఎందుకంటే వాళ్ళ సోషల్ యాక్టివిటీస్, వాళ్ళు జీవించాలి, ఉండాలి, బతకాలి, కష్టం చేసి తిన్నామా, పడుకున్నామా, సినిమా డైలాగ్ అయిపోయింది. ఇప్పుడు మాదేంది, ఎక్కడ హిందువుల టెంపుల్ మీద దాడి జరిగినా ముఖ్యంగా శివశక్తులు పోరాడుతున్నాయి. ఎందుకంటే మేము ఇప్పుడు కాదు, అనాథనంగా సనాతనం నుంచి మేమే ఉన్నాం. అమ్మవారికి రిప్రజెంట్ చేయాలంటే మేమే. అసలు శివశక్తులు లేరు, ఒక అసలు సమాజం తీసేయండి, మర్చిపోండి, పేజీ ఇంపేయండి. అసలు ఏమన్నా ఈ కల్చర్ ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు. ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద వాస్తు వాళ్ళు ఉన్నా కూడా మధ్యలో ఎవడో మీడియా వాడు వచ్చి చెప్తున్నా, మేము మిమ్మల్ని అనట్లేదు, ఏదో అసలు అనవసరమైన విషయం స్ప్రెడ్ చేసి అదే వాస్తవంగా భావిస్తారు. సో శివశక్తులే లేనిది మేము వాస్తవాలను చూపిస్తాం. గ్రామ దేవతలకు ఎలా పూజ చేయాలి, ఏం కథ, దీని వెనుక సైన్స్ ఎంత ఉంది అది గమనించాలి ఫస్ట్. మీరు మాకు మర్యాద ఇస్తేనే కదా ప్రతి విషయం అవుతుంది. మరి నార్మల్ పీపుల్స్, కామన్ పీపుల్ ఎందుకు లేరు ఇప్పుడు ఈ విషయంలో? మీరు ఆలోచించాలి. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఈ విషయం ఆలోచించాలి. చూడండి, ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. అదే మేము పని వదులుకొని వచ్చినాం, మాకు పనులు ఉండవా? నిజం చెప్పండి అన్న, మాకు పని ఉండదా? మాకు ఇల్లు సంసారాలు ఉండవా? అయినా కూడా మేము ఎంట్రీ ఇచ్చినా మేము మాట్లాడుతున్నాం అంటే ఈ విషయం. కాబట్టి నేను ఏం చెప్పే విషయం ఏంటంటే మనం అందరం ఆలోచించి అవేర్నెస్ వస్తేనే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. జిహాదీ భావజాలం, ఇస్లామిక్ మతోన్మాద భావజాలం దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతుంది. ఇంకెంతకాలం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షిస్తుంది? ఇంకెంతకాలం పోలీసులకు వాళ్ళు పిచ్చోళ్ళ లెక్క కనబడతారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. దాడి జరిగిన ప్రతిసారి పిచ్చోడు అని నెపమెట్టేస్తున్నారు. ఈడవాడు పిచ్చోడైతే వానికి టోపీ పెట్టుకోవాలన్న సోయి మాత్రం ఉంది. కనబడతలేదా? అర్థమైతలేదా? వాడు మతోన్మాద పిచ్చి వానికి ఎక్కింది. ఇవాళ ఈ జిహాదీ భావజాలాన్ని బొందబెట్టాల్సిన అవసరం హిందూ సమాజం మీద ఉంది. గతంలో గోల్కొండ కిలా కింద అని, గోరిగర్తం కొడుక అని పోరాడినటువంటి తెలంగాణ హిందూ సమాజమా ఈ మతోన్మాద భావజాలాన్ని బొందబెట్టడానికి ముందు కదలాల. ఇప్పటి వరకు గడిచిన 4 నెలల్లో 28 దేవాలయాల మీద దాడులు జరిగినాయి. దాడులు చేస్తున్న ప్రతిసారి పోలీసులు కప్పిపుచ్చేటందుకు పిచ్చోళ్ళు అంటున్నారు. మరి పిచ్చోళ్ళు ఏడ తయారవుతున్నారు? నా బేసిక్ ప్రశ్న, ఈ పిచ్చోళ్ళు మదర్సాలలో తయారయ్యి మతోన్మాద పిచ్చి తలకెక్కించుకొని దేవాలయాల మీద దాడులు చేస్తున్నారు. హిందూ సమాజం ఇవాళ ప్రభుత్వాలు మన దేవాలయాలను రక్షించడానికి సిద్ధమైతలేదు. పోలీసులు చిత్తశుద్ధితోటి ఆ యొక్క కుట్రలను ఛేదించడానికి, ఆపడానికి సిద్ధంగా లేరు. ఎంతసేపు పిచ్చోళ్ళ మీదకి నెట్టేసి తప్పించుకుంటున్నారు. కాబట్టి ఆ మతోన్మాద పిచ్చిని, ఆ జిహాదీ పిచ్చిని బొందబెట్టాల్సింది హిందువుల బాధ్యతనే. మొన్న ముత్యాలమ్మ టెంపుల్, పెద్దమ్మ తల్లి టెంపుల్, ఇవాళ కట్టమైసమ్మ టెంపుల్, రేపు ఇంకో టెంపుల్. ఏం చేస్తున్నారు అసలు హిందూ? భాగ్యనగర్ నిండా బంగ్లాదేశీ, రోహింగ్యా అక్రమ చొరబాటుదారులు వచ్చిండ్రు. ఇవాళ వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ పెంచి పోషిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అప్పీజ్మెంట్, సంతుష్టికరణ రాజకీయాలు వాళ్ళ కొమ్ము కాస్తున్నాయి. ఇవాళ కావాలని ఒక కుట్రపూరితంగా దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని
ఇవాళ హిందువులను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. బిడ్డ, మాకు కూడా పూనకాలు వస్తాయి, మాకు కూడా మా పిచ్చిని పరీక్షించాల్సిన రోజు వస్తే ఇవాళ ఈ పిచ్చిని ఎట్లా బొంద పెడతారో హిందూ సమాజం చేసి చూపెడుతుంది. ఇవాళ ప్రభుత్వానికి కూడా చెప్తున్నా, పోలీసులకు కూడా హెచ్చరిస్తున్న విహెచ్పి నుంచి, సహనాన్ని పరీక్షించాలని మీరు అనుకుంటే, ఎంతసేపు నిందితులు పిచ్చోళ్ళని చెప్పి మీరు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే జరగబోయేటువంటి పరిణామాలకు మీదే బాధ్యత. మొన్న బంగ్లాదేశ్ లో జరిగిన సంఘటన అందరికి తెలిసిందే. అన్ని మతాలు సమానమే అన్నందుకు ఒక హిందూకి సంబంధించిన మైనారిటీ యువకుల్ని అత్యంత దారుణంగా చెట్టుకు వేలాడదీసి దానం చేశారు. మరి ఇవాళ అంటే మైనారిటీ వర్గానికి చెందిన హిందువుల మీద అక్కడ దాడి జరిగింది, ఇక్కడ ఉన్న మైనారిటీ వర్గానికి చెందిన వాళ్ళు హిందూ టెంపుల్ మీద దాడి చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు సార్? మొదటగా హిందువు సెక్యులరిజం మత్తుమందు నుంచి బయటికి రావాలా. దీపు దాసు ఎందుకు చంపారు? దీపు దాసును అన్ని మతాలు సమానం అన్నందుకు చంపారు. ఈడ పొద్దున్న లేస్తే హిందూ సెక్యులర్ హిందూ గదే అంటున్నాడు కదా. రేపు నీ భవిష్యత్తు కూడా దీపు దాసుకు గట్టిన గతి నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. కాబట్టి హిందూ సమాజమా, నిద్ర లేవుండి ఇవాళ కట్టమైసమ్మ చివరిది కాకపోవచ్చు. వాళ్ళు ప్రణాళికాబద్ధంగా ఉద్దేశపూర్వకంగా ప్లాన్ కాకపోతే ఆడు టోపీ పెట్టుకొని వచ్చి కుల్ల వచ్చి అపవిత్రం చేస్తే వాడు పిచ్చోడు ఎట్లయితారండి? పిచ్చి వెళ్ళి ప్రభుత్వానికి పిచ్చి లేదు, పిచ్చి పట్టింది. ఆ పిచ్చోళ్ళను ప్రోత్సహించేటువంటి పిచ్చి ఇక్కడ ఎంఐఎంకి పిచ్చి పట్టింది. ఆ పిచ్చి అలా పిచ్చోళ్ళను ప్రోత్సహిస్తా ఉంది. ఇక్కడ మనకు సెక్యులర్ పిచ్చి పట్టింది. దీన్ని ఉపేక్షించడానికి తీసి బొంద పెడితే జిహాదీ భావజాలాన్ని దాడులు ఆగుతాయి. అప్పటి వరకు దాడులు ఆగవు. గతంలో ఎంఐఎం ఎమ్మెల్యే ఒక మాట చెప్పిండు, మేము తలుచుకుంటే మేము ఉరికవిచ్చి కొడితే హిందువులకు గల్లీలు జరపవు అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పేసి ఆ ఛాలెంజ్ స్వీకరిస్తేందుకు హిందూ సమాజం సిద్ధంగా ఉంది. అరే మాది ధైర్యంతో కూడుకున్న డిఎన్ఏ రా. వేళ మీ గజనీలతోటి, గోరీలతోటి, తుగ్లకులతోటి, బహుమనీలతోటి, సుల్తాన్లతోటి, నిజాంలతోటి, పఠాన్లతోటి, మొఘళ్లతోటి, తుగ్లకులతోటి తరిమిన చరిత్ర హిందూదిరా. గుర్తుపెట్టుకో మతోన్మాదులారా, మా చరిత్ర ఇది. వేల సంవత్సరాలుగా మీ బాబర్లను, అక్బర్లను, గజనీలను, గోరీలను తరిమినం బిడ్డ. నువ్వు రోడ్ల మీదకి వస్తా అంటే ఆ రోజున నీ పూర్వీకులకు ఏం పట్టిందో గదే గతి నీకు కూడా పట్టిస్తుంది హిందూ సమాజం. ఏం వెనుకపోదు హిందూ సమాజం. డిఎన్ఏ ధైర్యవంతమైన డిఎన్ఏ, పోరాటాలతోటి కూడుకున్నటువంటి డిఎన్ఏ. మా సహనాన్ని పరీక్షించకండి. ఇంత జరుగుతున్నా హిందువులు ఎందుకు మేల్కోవట్లేదు అని మేల్కున్నారు. బుద్ధి తెప్పాల్సినటువంటి రోజు. ప్రభుత్వాల మీద నమ్మకము, చట్టాల మీద నమ్మకంతో వల్ల మేము విశ్వాసంతో ఉన్నాం. ఈ ప్రభుత్వాలు, ఈ చట్టాలు చేతులు ఎత్తేసినాయి అన్నటువంటి రోజున ఇవాళ అదే కనబడుతుంది. 28 దేవాలయాల మీద దాడులు జరిగినా ఇప్పటికీ ఒక్కడిని ఎందుకు అరెస్ట్ చేయలే? ఒక్క కేసును ఎందుకు ఛేదించలేదు? ఒక్క కేసును ఛేదించలేదంటే ఇవాళ ప్రభుత్వం చేతులెత్తేసింది, పోలీసులు చేతులెత్తేసింది. అందుకే నేను ఓపెన్ గా చెప్తున్నా, జరగబోయేటువంటి పరిణామాలకు ప్రభుత్వాన్ని, పోలీసులదే బాధ్యత. ఈ సవాళ్లను స్వీకరిస్తున్నాం మేము. అరే మతోన్మాదులారా, మీరు దేవాలయాల మీద దాడులకు చేస్తామని విర్రవీగుతున్నారు కదా, మీ భరతం ఎట్లా పట్టాలనో హిందూ సమాజం పడుతుంది. మీ జిహాదీ భావజాలాన్ని బొందబెడతాం. ఈ దేవుని కాడ ఆ దరిద్రుని పేరు ఎందుకండి? రాజకీయాలు తర్వాత మాట్లాడదాం. ఆ దరిద్రుల పేర్లు కూడా ఇక్కడ తీసుకోవద్దు. ప్రధానమైన టెంపుల్స్ కావచ్చు, ఈ దగ్గర రక్షణ వ్యవస్థ పెట్టాలని చెప్పేసి కావచ్చు, డిమాండ్ ఎందుకు పెట్టలేదు? చూడండి, రక్షణ కల్పించాలి. హిందువులు ఫస్ట్ ఇది అడగకండి. ప్రభుత్వాల దయా దాక్షిణ్యాల మీదనో, పోలీసుల పహారా మధ్యనో మన దేవాలయాలకు రక్షణ ఉండాలని కోరుకోకండి. దేవాలయాల మీద దాడులు చేస్తున్నటువంటి జిహాదీ భావజాలాన్ని బొందబెడతందుకు ముందుకు రండి. అయ్యాల దీని సమస్యకు శాశ్వత పరిష్కారం వస్తుంది. ఏం వాళ్ళు రక్షిస్తే గానీ మన దేవాలయాలకు రక్షణ ఉండకూడదా? ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలు ఉంటే గానీ మనం దేవాలయాల్లో పూజలు చేసుకోకూడదా? ఈ మానసిక స్థితి నుంచి కూడా హిందూ సమాజం బయటికి రావాలా. నిజంగా ఇటువంటి దాడులకు పాల్పడతా అన్నోనికి ఈ దాడులకు దిగితే నాకు గోరి మిగులుతుంది. గతంలో ఏం చేస్తాం? ఇవాళ వేములవాడలా ఇదే రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని అపవిత్రం చేయాలనే ఒక మతోన్మాది ప్రయత్నం చేస్తే అక్కడటువంటి సమాజం గోరి కట్టింది. అది హిందూ సమాజం ఆ రకంగా దేవాలయాల మీద దాడులకు దిగేటువంటి భావజాలాన్ని బొందబెట్టాలి. ఆ రోజున దేవాలయాల వైపు దాడులకు పాల్పడాలంటే భయం కలగాల. ఇవాళ ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలు, పోలీసుల పహారం మనకు అవసరం లేదు. ప్రతి హిందువు
ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించుకోవడానికి నడుం కట్టాల్సిన అవసరం వచ్చింది. పరిస్థితిని ఇంటికి వచ్చింది, పరిస్థితిని తలుపు తడుతుంది, పరిస్థితిని దేవాలయం వద్దకు వచ్చి ఛాలెంజ్ చేస్తుంది కదా. హిందూ సమాజమా సిద్ధంగా పోరాటానికి. మొన్ననే జనవరి 10న సోమనాథ్ ఆలయంపై మొట్టమొదటి దాడి భారతదేశంలోని ఆలయాలపైన మొదటి దాడి సోమనాథ్ ఆలయంపై జరిగిందని అందరం గుర్తు చేసుకున్నాం. అన్ని గుళ్ళల్లో శివాలయాల్లో పాలాభిషేకం చేసుకున్నాం. 1000 సంవత్సరాలైనా ఈ దాడులు ఆగవా అని మేము ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఇది 3వ దాడి. మొదట ముత్యాలమ్మ గుడి మీద, రెండోసారి అధికారులే జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి మీద చేశారు. ఇప్పుడు కట్టమైసమ్మ మల్కాజ్గిరిలో ఉన్న సఫిల్గూడలో ఉన్న కట్టమైసమ్మ మీద. మనము ఎంత పవిత్రంగా మన దేవుళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఎంత పవిత్రంగా ఉంటామో, ఇక్కడికైనా వెళ్ళి వస్తే మనము కాళ్ళు కడుకొని వస్తాం. ఏదైనా సావుకి వెళ్ళొస్తే స్నానం చేసి కూడా దర్శనం చేసుకోవడానికి ఆలోచిస్తాం. అటువంటిది మలమూత్రాలు అమ్మవారి విగ్రహం ముందు చేయడం అనేది ఎంత దుర్మార్గం. అసలు ఎందుకు చేస్తున్నారు? గుళ్ళని చూస్తేనే మతి స్థిమితాలు ఉండవా? మస్జిద్లను చూస్తే పిచ్చోళ్ళు గారా? చర్చిలను చూస్తే పిచ్చోళ్ళు గారా? గుళ్ళని చూస్తేనే పిచ్చోళ్ళు అవుతారా? ఇది ఎవరు చెప్తున్నారు? మతి స్థిమితం లేదని ఎవరు చెప్తున్నారు? ఎవరు? ప్రభుత్వం చెప్తుందా? పోలీసులు చెప్తారా? మరి ఇంతకు ముందు అరెస్ట్ చేసిరు. వాడిని ఏం చేసిరు? ముత్యాలమ్మ గుడి మీద దాడి చేసిన అరెస్ట్ చేసిరు. వాడిని ఏం చేసిరు? అసలు ఎవరు వీళ్ళంతా? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎందుకు హిందూ టెంపుల్ టార్గెట్ ఎందుకంటారు? అదేంటున్నా, బంగ్లాదేశ్ లో ఎంత శాంతియుతంగా పరమత సహనం కోరే హిందువులను రోజుకొకరిని చంపుతున్నారు.